వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రవాణా వాహనాల ఫిట్నెస్ విధానం ఉపసంహరించాలి. అఖిలపక్ష సమావేశంలో నాయకుల డిమాండ్. బీజేపీ పాలనలో దేశం వెనుకబడింది. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి విమర్శ. రాజమండ్రి పర్యాటక హబ్ గా మారుతుంది. రివర్ ఫ్రంట్ పనుల పరిశీలనలో సిటీ ఎమ్మెల్యే యాదిరెడ్డి శ్రీనివాస్. దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరగనున్న సన్మాన సభకు ఎస్సీలో ఉన్న 62 ఉప కులాలు పాల్గొనాలి. దళిత ఐక్యవేదిక కన్వీనర్ బోయినపల్లి సుందరయ్య పిలుపు. రవాణా వాహనంల ఫిట్నెస్ ను రవాణా శాఖ అధికారుల నుండి ప్రైవేటు సంస్థలకి కూటమి ప్రభుత్వం అప్పచెప్పడం వల్ల రవాణా కార్మికులను ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వెంటనే ఆ విధానాన్ని ఉపసంహరించుకోవాలని అఖిలపక్ష సమావేశంలో నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జేఏసీ కన్వీనర్లుగా వ్యవహరిస్తున్న ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి గంగాధర్, మాజీ డిప్యూటీ మేయర్ బాక్స్ ప్రసాద్ నేతృత్వంలో స్థానిక ఆనంద్ రీజెన్సీ పందిరి హాల్లో శనివారం అఖిలపక్ష పార్టీల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, మార్గాని భారతరాం, సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్, డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి, ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడ శ్రీనివాస్, సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, పలు కార్మిక సంఘాలు, వివిధ యూనియన్ల నాయకులు విచ్చేశారు. వారు మాట్లాడుతూ జూలై 1వ తేదీన నిర్వహిస్తున్న చెలో రాజానగరం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సెగ తగిలేలా ఈ ఫిట్నెస్ విధానాన్ని రద్దు చేసే వరకు ఉద్యమించాలని, దీనికి తమ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టుగా ప్రకటించారు. గుజరాత్ రాష్ట్రం తరహాలో ఏటీఎస్ సెంటర్ లేదా ఎంవీఐ ఎవరి వద్దకైనా వెళ్లి ఆటోలకు బ్రేక్ పరీక్ష నిర్వహించుకునేలా వెసులుబాటు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నప్పటికీ రవాణా రంగ కార్మికులకు ఎటువంటి న్యాయం జరగలేదని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీలు చేతల్లోకి మారేలా ప్రభుత్వం రవాణా కార్మికుల పట్ల నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. రవాణా కార్మికులు ఈ ఫిట్నెస్ విధానం వల్ల బాధ ఉండబట్టే ఎంతమంది వచ్చారని, త్వరలోనే దీనిపై సానుకూల నిర్ణయం ప్రభుత్వం నుంచి వస్తుందని ఆశిస్తున్నట్టు ఉండవల్లి అన్నారు. రవాణా కార్మికులకు అవసరమైన న్యాయ సహాయం చేయడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని, వారి ఇబ్బంది పరిష్కారం అయ్యే వరకు భాగస్వామిగా పనిచేస్తానని భరోసా ఇచ్చారు. అదే విధంగా మరి బాక్స్ ప్రసాద్ గారి పూర్తి పేరు ఎవరికి తెలుసు? కార్యక్రమానికి విచ్చేసిన మాజీ, అదే విధంగా వివిధ కార్యక్రమం ప్రారంభం అవుతా ఉంటాయి. బాబు వచ్చాడు కానీ జగ్గపూడి రామ్మోహన్ రావు గారి పేరు జూలై 1వ తారీఖున చెలో రాజానగరం కార్యక్రమాన్ని కూడా మరి ఇక్కడ ఉన్న ఆటో డ్రైవర్స్ కానీ, కార్మికులు కానీ, మీ యొక్క వివిధ సంఘాలకు అందరికీ కూడా తెలియపరిచి మన హక్కులు ఏవైతే ఇప్పుడు మీరు ప్రధానంగా లేవనెత్తిన అంశం ఏంటంటే ఏటీసీ ఏదైతే ఇంజన్ కి సంబంధించి ఏదైతే ఒక మిషన్ గురించి మాట్లాడుతూ ఉన్నారో అది కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చింది. వివిధ రాష్ట్రాల్లో, గుజరాత్ లో కానీ లేకపోతే రాజమండ్రిలో కలిసిన ఏంటంటే అన్ని పార్టీలు రాజమండ్రి వరకు వచ్చేటప్పుడు అన్ని పార్టీలు కలిసి పనిచేస్తున్నారు. వేళ అసలు టీడీపీకి ఇచ్చారా? రాలేదు. వాళ్ళు ఎందుకు రాలేదో కానీ టీడీపీ వాళ్ళు కూడా రావాలి. ఎందుకంటే ఊరికి సంబంధించినంత వరకు అన్ని పార్టీలు రావాలి. ఇది ఎప్పటి నుంచో ఆనవాయితీగా నడుస్తూ వచ్చింది. ఈ మధ్య వ్యక్తిగత ఎక్కువైపోయిన తర్వాత కొంచెం తగ్గింది. ఏది ఏమైనప్పటికీ దీని మీద, ఈ జీవో మీద మీరు తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్. నేను క్యాన్సిల్ అయిపోతాను అనుకుంటున్నాను. ఇందాక భరత్ గారు చెప్పిన ప్రకారం గుజరాత్ లో ఆప్షన్ ఇచ్చారన్నారు. గుజరాత్ లో ఆప్షన్ ఇస్తే ఆటోమేటిక్ గా ఇక్కడ పడిస్తారు.
ఏదో మిమ్మల్ని అందరినీ కొంచెం మూవ్మెంట్ చేయాలని ఇలా పెట్టారు. గుజరాత్లో ఇచ్చిన తర్వాత ఇక్కడ దానికి వ్యతిరేకంగా చేస్తారు నేను అనుకోవట్లేదు. బీజేపీ వాళ్ళు కూడా కలిసి వస్తారు. బీజేపీ వారు వచ్చారా? బీజేపీ వారు రాలేదు, అంటే రూలింగ్ పార్టీ వారు రాలేదు. జనసేన వచ్చారా? అదే రూలింగ్ పార్టీ వాళ్ళు రాకపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందాక భరతరామ్ గారి స్థితిలో ఉందనుకోండి, వాళ్ళు ఏదో ఒకటి ఖండించాలి. ఖండించకపోతే వాళ్ళకి మాట వస్తుంది. జూలై 1న జరిగేటువంటి రవాణా వాహనాల బంద్ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగేటువంటి బంద్లో రవాణా వాహనాలన్నీ పాల్గొనవలసిందిగా కోరుతూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని అఖిలపక్ష సమావేశం ద్వారా తీసుకురావడానికి గల ప్రధాన కారణం మేము ట్రేడ్ యూనియనిస్టులే కాకుండా అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనిపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారనేటువంటి అంశాన్ని తీసుకెళ్లాలి ప్రజల్లోకి. ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏవైతే తప్పులు ఉన్నాయో ఆ తప్పులు సరి చేసుకోకపోతే నష్టపోతున్నారనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తాం. ముఖ్యంగా ఇవాళ మీరు తీసుకున్నటువంటి ఏటీఎస్ ఏదైతే నిర్ణయం ఉందో అది మరి వాహన యజమానులందరికీ కూడా గొడ్డలి పెట్టి లాంటిది. ఒక్కసారి దాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా గుజరాత్ ప్రభుత్వంలో ఏదైతే వెసులుబాటు కలిగించారో ఆ వెసులుబాటుని ఆంధ్రప్రదేశ్ కూడా కల్పించండి. దాని ద్వారా మొత్తం వాళ్ళకి ఇష్టమైనటువంటి ఏదైతే ట్రాన్స్పోర్ట్ అధికారుల దగ్గరికి వెళ్తారో లేకపోతే ట్యాక్స్ రూపంగా ఇతర రూపంగా ఉన్నాయండి. ఈ రోజుని 9,500 రూపాయలు ఈ రోజుని రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న విషయాన్ని కూడా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే కార్మిక శాఖ మంత్రికి ఎవరైతే ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తెలుసుకొని మా యొక్క బాధను స్పందిస్తారని చెప్పి కూడా ఈ 2-3 రోజుల్లో కూడా దేవుడి దేవాలు మా కార్మికుల యొక్క కష్టాలను గుర్తించి ఈ 2-3 రోజుల్లో కూడా వ్యవధి ఉంది కాబట్టి ఈ మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ ఏటీఎస్ విధానం అనేది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పటికీ కూడా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, మన పక్కన ఉన్నటువంటి తెలంగాణ కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఈ యొక్క సిస్టాన్ని వ్యతిరేకించడం జరిగింది. అయితే ఈ కూటమి ప్రభుత్వం అనకాపల్లి, రాజమండ్రి, కాకినాడ జిల్లా ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఫిట్నెస్కి వెళ్ళినప్పుడు అనేకటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దాని మీద నేనే గమనించి రోటరీ క్లబ్లో ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా వివిధ అసోసియేషన్ని కలుపుకొని చేసి దీనికి ముందుకు వెళ్ళినట్టయితే మనకి న్యాయం జరుగుతుందని చెప్పేసి రోటరీ క్లబ్లో మన బాక్స్ ప్రసాద్ గారిని, గంగాధర్ గారిని, మన సిఐ మూర్తి గారు వీళ్ళందరితో కలిసి ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని నేనే శ్రీకాంత్ చుట్టి రోటరీ క్లబ్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ సమావేశంలో మరి ఎక్కడైతే ఏటీఎస్ అమలు జరుగుతుందో అక్కడ ఈ కార్యక్రమాన్ని మనం ఆందోళన చేపట్టాలని చెప్పేసి 11 ఏళ్లుగా బీజేపీ పాలనలో దేశం వెనుకబడిందని, రాష్ట్రాన్ని బీజేపీ దారుణంగా మోసం చేస్తుందని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం స్థానిక శ్రీకృష్ణ సాయి కళ్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న షర్మిల విలేకరులతో మాట్లాడారు. విభజన హామీలు ఒక్కటి అమలు కాలేదని, రాష్ట్ర విభజన సమస్యలు మోదీకి పట్టడం లేదన్నారు. ఈ రాష్ట్రంలో యోగా చేసి వెళ్లిపోయారని, యోగా మీద ఉన్న శ్రద్ధ రాష్ట్ర అభివృద్ధి మీద లేదన్నారు. రాష్ట్ర అవసరాలను పట్టించుకోవడం మానేశారని, పోలవరం నిర్వీర్యం చేస్తున్న ద్రోహి మోడీ అన్నారు. ఎత్తు తగ్గించి రాష్ట్రానికి అన్యాయం చేశారని, 41 మీటర్ల ఎత్తు అంటే అది ప్రాజెక్టు కానే కాదన్నారు. పోలవరం ప్రాజెక్టు ఆశయాలు నెరవేరవని, పోలవరం ప్రాజెక్టు ప్రయోజనాలు దెబ్బతీస్తుంటే ఒక్క ఎంపీ కూడా మాట్లాడడం లేదన్నారు. అన్ని పార్టీలు మోడీకి గులాంగిరి చేస్తున్నాయని, బాబు, పవన్, జగన్ ముగ్గురు మోదీకి ఊడిగం చేస్తున్నారన్నారు. 10 ఏళ్లు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని, రాజధాని నిర్మించి ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదని, విభజన హామీలో రాజధాని కేంద్రం నిర్మించి ఇవ్వాల్సి ఉందని, కానీ రాజధానికి నిధులు కాకుండా అప్పులు ఇస్తున్నారన్నారు. ఇంత అన్యాయం చేస్తుంటే ప్రశ్నించే వాళ్ళు ఒక్కరు లేరన్నారు. ఇలాంటి సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం అవ్వాల్సి ఉందని, విభజన హామీలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే సాధ్యమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతంపై దృష్టి పెట్టామని, ఈ 4 ఏళ్లు మనకు అత్యంత కీలకమన్నారు. కోసం ఈస్ట్ గోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేనే స్వయంగా వచ్చి కాంగ్రెస్ పార్టీ
బలోపేతం కోసం నాయకుల, జిల్లా నాయకుల, జిల్లా కార్యకర్తల అభిప్రాయాలను, సూచనలను తీసుకోవటానికి, వాళ్ళకేమైనా ఇబ్బందులు ఉంటే కనుక్కోవటానికి స్వయంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలిగా నేనే ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు మన రాష్ట్ర రాజకీయాలు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ బలోపేతం చాలా అవసరం. పుట్టి మా పార్టీకే కాదు, ఇది ఆంధ్ర రాష్ట్రానికి అవసరం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బలపడకపోతే, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాకపోతే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఏ ఒక్క విభజన హామీ కూడా నెరవేరదు అని ఇప్పటికీ ధృవీకరణ అయిపోయింది. 11 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, మోడీ ప్రధానమంత్రిగానే ఉన్నారు. ఇక ఇప్పుడైతే చంద్రబాబు గారు తన భుజానే మోస్తున్నారు. అయినా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలి అని సోయి ఇప్పటికి కూడా లేదు. నిజానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓట్లేస్తే ఆ ఎంపీల చేత, ఆ బలం చేత ఇప్పుడు మోడీ గారు ప్రధానమంత్రిగా కూర్చొని ఉన్నారు. మరి అలాంటప్పుడు 10 ఏళ్ళు చేసిన మోసం ఒక ఎత్తు అయితే, గత సంవత్సరం రోజులుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చిన బలంతో మోడీ అధికారం అనుభవిస్తూ కూడా ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ గురించి మోడీ గారు మాట్లాడకపోవడం చాలా దురదృష్టకరం, చాలా దారుణం. మొన్న మోడీ గారు విశాఖపట్నంకి వచ్చారు, యోగా చేసుకొని వెళ్ళారు. కనీసం యోగా మీద ఉన్న శ్రద్ధ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద చూపలేదు మోడీ గారు. ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నారు మోడీ గారు? సమాధానం చెప్పాలి. రాజమండ్రిని పర్యాటక హబ్గా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, రివర్ ఫ్రంట్ అఖండ గోదావరి ప్రాజెక్టులు ఒక చరిత్రగా నిలుస్తాయని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. శనివారం ఆయన అధికారులతో కలిసి గోదావరి రివర్ ఫ్రంట్ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ రివర్ ఫ్రంట్ పనులు 6 నెలల్లో పూర్తవుతాయని చెప్పారు. గోదావరి గట్టున ఉన్న ప్రముఖుల విగ్రహాలు మరింత అందంగా తీర్చిదిద్ది పునఃప్రతిష్ఠ చేస్తామని తాను ముందు నుంచి చెబుతున్నానని, ఇదే విషయాన్ని ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి కూడా స్పష్టం చేశారని ఆయన అన్నారు. పురోహితులకు ఇబ్బంది లేకుండా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారని ఆయన చెప్పారు. రివర్ ఫ్రంట్ అఖండ గోదావరి ప్రాజెక్టుల వల్ల స్థానికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. ఈ ప్రాజెక్టులతో రాజమండ్రి పరిసరాల్లో పర్యాటక శోభ సంతరించుకుందని ఆయన అన్నారు. రివర్ ఫ్రంట్ పనులు ప్రజలు చూసేందుకు భద్రతా కారణాల రీత్యా ఇప్పుడు కుదరదని, పిల్లలు జారిపడే అవకాశం ఉందని ఆయన అన్నారు. అందుకే గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేసి లోపల అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. తమ హయాంలో అలా చేద్దామనుకున్నామని, ఇలా చేద్దామనుకున్నామని ఒక ఆయన డప్పు కొట్టుకుంటున్నాడని, ఎవరి హయాంలో జరిగిందనేది ముఖ్యమని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతిలో పనిచేస్తోందని, నిర్మాణాత్మకంగా ఎవరు సలహాలు సూచనలు ఇచ్చినా స్వీకరిస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల అభిమానులు ఆయన వెంట ఉన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజమండ్రి సిటీలో రివర్ ఫ్రంట్ అనే కార్యక్రమాన్ని మనం శంకుస్థాపన చేసుకోవడం మీరు చూడవచ్చును. కార్యక్రమం శరవేగంగా జరుగుతూ ఉంది. కొన్ని టెక్నికల్ వర్క్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి, సాయిల్ టెస్ట్ అన్నీ కూడా జరుగుతూ ఉంది. ఈరోజు కూటమి నాయకులు అందరూ వచ్చి రివ్యూ చేయడం కూడా జరిగింది. మనం అనుకున్నట్లుగా 6 నెలల్లో ఆ వర్క్ని కూడా కంప్లీట్ చేయాలని కూటమి అధికారులు అందరూ కూడా కాంట్రాక్టర్కి తెలియజేయడం కూడా జరిగింది. చిన్నవి ఉన్నాయి, ఆ టెక్నికల్ ల్యాబ్సెస్ ఏంటన్నది కూడా మా అధికారులు రివ్యూ చేసుకుంటున్నారు. అలాగే ఇంతకుముందు అపోహ ఉండేది ఈ విగ్రహాల గురించి. నేను అఖిలపక్షం పెట్టిన సమావేశంలోనే ఆ అనుమానాలు నివృత్తి చేస్తున్నాను. అలాగే నిన్న గౌరవ ఎంపీ పురంధేశ్వరి గారు కూడా విగ్రహాలని తొలగించబోము, ఉన్న వాటిని ఇంటిగ్రేట్ చేసి యూనిఫామ్గా వాటిలన్నింటినీ కూడా ఈ యొక్క ప్రాజెక్టు తోటి అనుసంధానం అయ్యేటట్లు చేస్తామని కూడా స్పష్టమైన హామీ ఇచ్చున్నాం. అలాగే బ్రాహ్మణుల పరంగా వాళ్ళు కలుగుతున్న సమస్యలపైన కూడా మా అధికారులకు చెప్పడం, వాళ్ళు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసేయడం కూడా జరిగింది. అలా ఎక్కడికక్కడ ఇక్కడ ఎవరికి కూడా సమస్య కలగకుండా ఇక్కడ వచ్చిన వారి యొక్క సూచనలు కూడా తీసుకొని ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఎంఎస్ఎంఈ ఇంటర్నేషనల్ డే మహోత్సవం సందర్భంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్ ఆఫ్ ఇండియా తరఫున రాజమహేంద్రవరం బ్రాంచ్లో శుక్రవారం ఐసీఏఐ ఎంఎస్ఎంఈ ఈ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. స్థానిక కోరుకొండ రోడ్లోని
బిజిలీ ఐస్ ఫ్యాక్టరీ ఎదురుగా వేలూరి వారి వీధిలోని తమ సంస్థ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన సెమినార్ విజయవంతంగా సాగిందని ఐసీఏఐ రాజమహేంద్రవరం బ్రాంచ్ చైర్మన్ సిఏ కేకే వెంకటేశ్వర్లు, సెక్రటరీ సిఏ బీసీహెచ్ సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. రాజమండ్రికి చెందిన సిఏ వి రాహుల్, హైదరాబాద్కి చెందిన సిఏ పి రాఘవ రిసోర్స్ పర్సన్గా విచ్చేసి ఎంఎస్ఎంఈకి సంబంధించిన పలు విషయాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో వివరించారు. ఎఫ్ఎస్ఎంఈ స్టేట్ కన్వీనర్ ఎం వేణుగోపాల్ కూడా హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమ శాఖ జనరల్ మేనేజర్ వి రమణశ్రీ, ఏపీఐఏసీ జోనల్ మేనేజర్ ఏ రమణారెడ్డి, ఇండస్ట్రియల్ అడ్వైజర్ డిఐఈపిసి మెంబర్ ఎన్ వెంకట్రావు, నాబార్డ్ ఏజీఎం వై సోమినాయుడు, స్టేట్ బ్యాంక్ రాజమండ్రి బ్రాంచ్ మేనేజర్ సీడ్ బి రాజమండ్రి బ్రాంచ్ మేనేజర్, ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజర్, ఎస్ బ్యాంక్ మేనేజర్తో పాటు పలు జాతీయ బ్యాంకుల మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు. రుణ సదుపాయాలు వంటి విషయాలపై పలు సూచనలు చేశారు. ఎంఎస్ఎంఈ ఇంటర్నేషనల్ డే సందర్భంగా ఆహ్వానితులందరికీ చాలా ఉత్సాహపూర్వకంగా మేము మా ఇన్స్టిట్యూట్, మా చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ తరఫున, మా ఎస్ఐఆర్సి యూనిట్ తరఫున రాజమండ్రి మహేంద్రవరం బ్రాంచ్ చైర్మన్ అయినటువంటి నేను సభాముఖంగా ఇప్పుడు మన పత్రికాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసేటంటే మేము అనుకున్న దానికంటే ఉత్సాహం చూపెట్టారు. ఎంఎస్ఎంఈ సభ్యులైతేనే ఆహ్వానితులు అందరూ చాలా ఉత్సాహంగా వచ్చారు. న్యూ పార్టిసిపెంట్స్, ఎగ్జిస్టింగ్ పార్టిసిపెంట్స్, ఎంక్వైరీకి వచ్చిన వాళ్ళు కింద ఎంక్వైరీ చేస్తూ రిజిస్ట్రేషన్ చేసుకుంటూనే ఉన్నారు. పైన సభ్యులతో పాటు 3 మంది బ్యాంకర్స్, సిడ్బీ వారు, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఏపీఐఐసిసి అయితేనే, మరో ఏపీఎస్ఎఫ్సి అయితేనే, మరో డిఐసి అయితేనే, వారందరూ కూడా చాలా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి మాకు అన్ని డీటెయిల్డ్గా పవర్ ప్రాజెక్ట్స్తో సహా ప్రజెంట్ చేసి మా ఇక్కడ ఆహ్వానితులందరినీ కూడా ఉత్సాహపరిచే దానికి చాలా చాలా ఆనందం. ఇటువంటి వారితే పరోక్షంగా కూడా మమ్మల్ని మాకు కోఆపరేట్ చేసినటువంటి మా మిత్రులు వెంకట్రావు గారు అయితేనే, లక్ష్మీనారాయణ గారు అయితేనే, వారి తాలూకు డెడికేషన్ వేరే చెప్పలేం, కానీ వారి యొక్క ప్రోత్సాహం మా ముందరి నుంచి ఉంది, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. ఇవాళ కూడా వారి ప్రోత్సాహం మాకు ప్రత్యక్షంగా అందరికీ తెలుస్తూనే ఉంది. ఇది అవుట్ రీచ్ ప్రోగ్రామ్. మా ఇన్స్టిట్యూట్ రిసీవ్స్ ఇది అవుట్ రీచ్ ప్రోగ్రామ్, అంటే తెలియని వాళ్ళు కూడా తెలియజేయవలసినటువంటి సందర్భమైన ప్రోగ్రామ్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఉత్సాహవంతులైన చేతిలో ధనం ఉండి ఏం చేయాలో తెలియని వాళ్ళైతేనే చేతిలో. మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి శామ్యూల్ జవహర్కు ఘన స్వాగతం జరుగుతోందని దళిత ఐక్యవేదిక కన్వీనర్ బోయినపల్లి సుందరయ్య, దళిత నాయకులు తాళ్లూరి బాబు, రాజేంద్ర ప్రసాద్, కోరుకొండ చిరంజీవి, దార యేసురత్నం పిలుపునిచ్చారు. శనివారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఇప్పటి వరకు మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఎస్సీ కమిషన్ చైర్మన్గా నియమించలేదని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక న్యాయంలో భాగంగా మొట్టమొదటిసారిగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ విద్యావేత్త, మాజీ మంత్రి కొత్తపల్లి శామ్యూల్ జవహర్ను రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్గా నియమించిందని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి శామ్యూల్ జవహర్కు ఈ నెల 29వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఘన స్వాగతం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముందుగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి జవహర్ను కోటిపల్లి బస్టాండ్ నుంచి దళిత ఐక్యవేదిక నాయకుల ఆధ్వర్యంలో ఊరేగింపుగా శ్యామల సెంటర్ నుంచి ట్రైనింగ్ కాలేజీ మీదుగా చర్చిపేట వద్ద ఉన్న మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారని తెలిపారు. అక్కడి నుంచి ఊరేగింపుగా జాంపేట వద్ద గల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం జాంపేట ఆనంద్ రెసిడెన్సీ పందిర హాల్లో దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘన సన్మానం జరుగుతుందని వివరించారు. ఎలక్ట్రానిక్ మీడియా పత్రిక విలేకరులందరికీ శుభాశీస్సులు తెలుపుకుంటూ, నా పేరు మద్దాల కొండలరావు, ఐక్యవేదిక సభ్యుని, మాది రూరల్ మండలం సీతనారం, రాజనారం కాన్స్టిట్యున్సీ. రాష్ట్రంలో తొలిసారి సన్మానం అందుకున్నటువంటి జవహర్ అన్న గారికి అవకాశం ఇచ్చిన అన్నగారికి ప్రత్యేక వందనాలు తెలుపుకుంటూ, ఇంత పేరు ప్రతిష్టలు కలిగినటువంటి రాజమండ్రిలో మన ఘన సన్మానం జవహర్ అన్న గారికి ఈ దళిత వేదిక తరపున చేయడం చాలా ఆనందదాయకం. అలాగే ఈ కార్యక్రమానికి మందాకృష్ణ సీనియర్ సభ్యుడు వాళ్ళ అనుసరణ నడుతున్నటువంటి బోయినపల్లి సుందరయ్య గారి ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషదాయకం. మరియు అలాగే రాజేంద్ర ప్రసాద్ అన్న, అలాగే చిరంజీవి అన్న, అలాగే
సాపలరాజు, అలాగే మా శివబాబు, తాళూరు విజయ్ కుమార్ గారు, అలాగే మొత్తం అందరూ మా టీం అందరూ కూడా ఒకే మాట మీద ఉండి ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేయాలని వారం రోజుల నుంచి మేము తహతహలాడుతూ చాలా ఆనందంతో ఉరుకుల పరుగులతో కార్యక్రమం జయప్రదం చేయాలని చేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఇది ఎంత ఘనంగా చేయడానికి కారణం మీరు ఫస్ట్ కూడా రిలీజ్ చేసిన ప్రెస్ మీట్ అని నేను సభాముఖంగా నేను తెలియపరుస్తున్నాను. మీరు లేనిదే వ్యవస్థ లేదు. మీ ద్వారానే మా జాతికి, మా దళిత జాతికి మేలు జరుగుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దళిత నాయకులకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. రాష్ట్రంలో ఎస్సీ కమిషన్ నూతన సభ్యులుగా, నూతన చైర్మన్గా నియమితులైన కొత్తపల్లి శామ్యూల్ జవహర్ గారికి ఘన సన్మానం చేయాలని, అది మొదటిగా తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన రాజమండ్రిలో చేయాలని మా దళిత ఐక్య తరఫున 3 ఉపకులాలు కూడా ఐక్యంగా నడుస్తూ చేస్తున్న కార్యక్రమానికి నగర ప్రజలందరికీ అలాగే జిల్లా ప్రజలకు ఆహ్వానం తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్సీ కమిషన్ చైర్మన్ అనగానే దళితుల సమస్యల పట్ల ప్రభుత్వాన్ని తెలియజేయడానికి, ప్రభుత్వాన్ని ఒక జవాబుదారీగా చేయడానికి దీనికి ముఖ్య ఉద్దేశం. కాబట్టి మేము ఆయనకి ఒకసారి మరలాగా పునరాంకితం అయ్యేటట్లు సమాజంలో ఉన్న మూల స్తంభాల్లో రెండో స్తంభమైన జ్యుడిషియరీ పవర్ ఆయనకు వచ్చింది. కాబట్టి మా వంతుగా ముఖ్యంగా కోర్టుల కన్నా ముఖ్యంగా ఆయనకి కమిషన్గా ఎంతో బాధ్యత ఉంటుంది, ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఒక సమస్యల పట్ల నిలదీసి ప్రభుత్వాన్ని నడిపించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. కాబట్టి మరొకసారి పునరాంకితం కావడానికి మేము ఆయనకు ఒక గౌరవం ఇచ్చి ఆయన బాధ్యతలను ఇంకా ఎక్కువగా నడిపించాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కావున కులాలకి మతాలకి అతీతంగా అందరికీ ఆజాదశత్రువైన శామ్యూల్ గారిని మనం రాజమండ్రి పౌర సన్మానంగా, ఇది మామూలు దళిత సంఘాల సన్మానమైన పౌర సన్మానంగా భావించి అందరూ కూడా వచ్చి ఆయనకు ఆశీర్వాదాలు అందించాలని, అలాగే ఉన్న వాళ్ళందరూ కూడా ఐక్యతగా నడిచి ఆ కార్యక్రమాన్ని ఘనంగా చేయాలని తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు, అలాగే పెందుర్తి ఆ సందర్భంగా మనకి రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఎస్సీ కమిషన్కి మాదిగ సమాజానికి ఇవ్వలేదు. అందుచేత ఇక్కడ సామాజిక న్యాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అట్టడుగు వర్గాలకి ఎస్సీ కమిషన్ ఇవ్వడం అనేది చాలా ఆనందకరం. రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయనకి 29వ తారీఖుని ఆదివారం 4 గంటలకి ఆనంద్ రెసిడెన్సీ పందిరి హాల్లో జరగడం జరుగుతుంది. మన ఎస్సీ కమిషన్ గారు కొత్తపల్లి శామ్యూల్ జవహర్ గారికి ఘన సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా మన ఇచ్చేసిన పెద్దలందరినీ తాళ్ళూరు రాజేంద్ర ప్రసాద్ గారు పరిచయం చేసిన తర్వాత మా చైర్మన్ గారు ప్రసంగిస్తారు. స్వాగతం, సుస్వాగతం. మీరు మాకు ఎంతో సహకరించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ బోయిలపల్లి సుందరయ్య. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కొత్తపల్లి జవహర్ అన్న గారికి ఘన సన్మానానికి ఇచ్చేచున్న ప్రజానికానికి ఒక ఆహ్వాన పత్రిక విడుదల గతంలో చేసి ఉన్నాం. ఇది 2వ ప్రెస్ మీటు. దీనికి అందరూ సహకరించిన పెద్దలు, మాదిగ కమ్యూనిటీ నుంచి మేధావులు, ప్రొఫెసర్స్, యువకులు, మహిళలు అందరూ చాలా రేపు జరగబోయే ఆహ్వాన ఫంక్షన్, ఈ ఘన సన్మానానికి అందరూ ముందుకు రావడానికి చాలా ఎదురు చూస్తున్నారు. ఈ సన్మాన కార్యక్రమానికి నాతో సహకరించిన నా సోదరులు మాల కమ్యూనిటీ నుంచి తాళ్ళూరి రాజేంద్ర ప్రసాద్ గారు, తాళ్ళూరి విజయ్ కుమార్ గారు, అలాగే కోరుకొండ చిరంజీవి గారు, అలాగే రెల్లి కమ్యూనిటీ నుంచి నీలపు వెంకటేశ్వర గారు, మురళీ గారు, ఎర్రంశెట్టి రాజ్ కుమార్ గారు, 3 కులాల నుంచి అడగగానే మేమున్నాం, మీ సహకరిస్తాం అన్ని విషయాల్లోని రాజకీయ పార్టీలు, కులాలు అందరూ ఆహ్వానితులని మేము మొదట చెప్పడం జరిగింది. ఇప్పటికీ అందరూ అన్ని కులాల నుంచి
మాకు సహకారం అందిస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు జరగబోయే కార్యక్రమంలో అందరూ పాలు పంచుకోవాలని అందరికీ మరొకసారి ఆహ్వానం మీ పత్రికా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది. రేపు సాయంత్రం ఆదివారం 29/6/25 కోటిపల్లి బస్ స్టాండ్ 4 గంటల నుంచి అన్నయ్య గారిని మేము రాజమండ్రిలో స్వాగతం చెప్పడం జరుగుతుంది. అక్కడ నుంచి చర్చిపేట జగజ్జీవన్ రావు గారి స్టాట్యూకి దండ వేయడం, అక్కడ నుంచి జాంపేట అంబేద్కర్ స్టాట్యూకి దండ వేయడం, అక్కడ నుంచి ఆనంద రీజెన్సీ ఇస్కాన్ మందిర ఆధ్వర్యంలో శ్యామలానగర రామాలయం నుంచి రథయాత్రను ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, సజ్జ గోపీనాథ్ దాస పూజలు నిర్వహించి లాంఛనంగా రథంలో జగన్నాథ రథయాత్ర ప్రారంభించారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంలో జగన్నాథ, బలరామ, సుభద్రాదేవి మూర్తులు ముందు భాగంలో శ్రీ ప్రభుపాదుల విగ్రహాన్ని ఉంచి హారతి సమర్పించారు. కోలాటం, వివిధ దేవతామూర్తుల వేషధారణలు, కేరళ వాయిద్యాలు, కర్రబొమ్మలు, హరిదాసులు, డప్పు వాయిద్యాల నడుమ రథయాత్ర సాగింది. సందర్భంగా ఆయన ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వర్తో కలిసి మూల విరాట్ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్నాథ స్వామి రథయాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. కుంభమేళా తర్వాత అత్యంత ప్రాచీన ఉత్సవం ఇస్కాన్ జగన్నాథ రథయాత్ర అని అన్నారు. ప్రతి ఏటా పూరిలో జగన్నాథ స్వామి రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుందని, ఇస్కాన్ మందిరంలో కూడా జగన్నాథ స్వామి కొలువై ఇక్కడ కూడా 2004 నుంచి ప్రతి ఏటా రథయాత్ర నిర్వహించడం మన నగరానికి ఎంతో గర్వకారణమన్నారు. సాధారణంగా రథయాత్ర అంటే ఉత్సవమూర్తులను ఊరేగిస్తారని, అయితే జగన్నాథ స్వామి రథయాత్రలో మూల విరాట్ను ఉంచి మందిరానికి రాని వాళ్ల కోసం స్వామివారి స్వయంగా బయటకు వచ్చి దర్శన భాగ్యం కల్పించడమే జగన్నాథ రథయాత్ర ప్రత్యేకత అని అన్నారు. చనిపోయారంట. యమధర్మరాజు వచ్చి ఉపన్యాసం ఇచ్చాయని నరకానికి వెళ్తాడు, బస్ డ్రైవర్ వైకుంఠానికి వెళ్తాడు అన్నాడంట. అంటే ఉపన్యాసం ఇచ్చాయనికి చాలా కోపం వచ్చిందంట. నేను రోజు ఉపన్యాసం ఇస్తాను, నేను నరకానికి వెళ్ళడం ఏంటి, వాడు ఆఫ్టర్ ఆల్ బస్ డ్రైవరు, వాడు వైకుంఠానికి వెళ్ళడం ఏంటి అన్నాడంట. అప్పుడు యమధర్మరాజు చెప్పాడంట, రోజు ఉపన్యాసం ఇచ్చేవాడివి భగవంతుని గురించి ఒక మొక్క కూడా చెప్పేవాడివి కాదు. నేను అట్ట కాదులేండి, భగవంతుని గురించి చెప్తాను. సో ఒక్క ముక్క కూడా చెప్పేవాడే కాదు, నేను ఇంద్రుని చంద్రుని నీ గొప్పలు చెప్పుకునేవాడివి. ఆ బస్సు డ్రైవర్ చాలా ర్యాష్గా డ్రైవింగ్ చేసేవాడు, టర్నింగ్లో కూడా స్పీడ్ తగ్గేవాడు కాదు. ప్రయాణికులందరూ భయంతో కృష్ణారామ గోవింద అనుకునేవాళ్ళు. కొన్ని వేల మంది ప్రయాణికుల చేత వాడు భగవత్ నామం చేపించాడు, అందుకని వైకుంఠానికి వెళ్తారు. పిక్కి నాగేంద్ర గారు ఆ కథ ఏదో విన్నట్టున్నారు, అందుకని చెప్పి ఈ యొక్క తంత్రం చెప్పి ముగిచ్చేశారు అనమాట. హరే కృష్ణ. రాజు ప్రత్యేకించి వచ్చి రథం ముందు ఆయన బంగారు చీపురుతోటి చిమ్మడం జరుగుతుంది. దానికేంటి అంటే, జగన్నాథ, నేను ఈ యొక్క ప్రాంతానికి రాజునైనప్పటికీ కూడా నీ ముందు నేను దాసుణ్ణి అని చెప్పి ఆయన ఆ రకంగా ఆ చీపురతోటి చిమ్మి రథయాత్రని ప్రారంభించడం జరుగుతుందన్నమాట. మనకు ప్రభుత్వ పరంగా మేడం గారు, తర్వాత మన వేణుగారు, వీళ్ళు వాసు గారు, వీరు ఈ యొక్క ప్రాతినిధ్యం వహిస్తూ ఆ యొక్క ప్రభుత్వం తరపున ఈ జగన్నాథుని ముందు బంగారు చీపురుతోటి ఆ యొక్క చిమ్మి రథాన్ని ప్రారంభించడం జరుగుతుంది. హరే కృష్ణ. తారక రామారావు గారు చెప్పినటువంటి విషయం, ఆధ్యాత్మికత అనేటువంటి అంశాన్ని ఇంతకంటే అద్భుతంగా నేను ఎవరి దగ్గర వినలేదు అని చెప్పడానికి నాకు ఎటువంటి సంశయం లేదు. కనుక ఎవరైనా సరే నన్ను కనుక ప్రశ్నించినట్లయితే, నీ ఆధ్యాత్మిక గురువు ఎవరు అని ప్రశ్నించినట్లయితే ఖచ్చితంగా అది మా తండ్రి గారు నందమూరి తారక రామారావు గారు అని నేను చెప్తూ ఉంటాను. కనుక అటువంటి ఆధ్యాత్మిక స్థాయికి ఎదగడానికి ఇవాళ ఈ వేదిక మీద ఉన్నటువంటి గురువులందరూ కూడా మనకు ఒక అవకాశం కల్పించారు. కనుక ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనమందరం చక్కగా రథయాత్రలో పాల్గొంటూ శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్రాదేవి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రవాణా వాహనాల ఫిట్నెస్ విధానం ఉపసంహరించాలి, అఖిలపక్ష సమావేశంలో నాయకుల డిమాండ్. బీజేపీ పాలనలో దేశం వెనుకబడింది, ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి విమర్శ. రాజమండ్రి పర్యాటక హబ్గా మారుతుంది, రివర్ ఫ్రంట్ పనుల పరిశీలనలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్.
దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరగనున్న సన్మాన సభకు ఎస్సీలో ఉన్న 62 ఉపకులాలు పాల్గొనాలి. దళిత ఐక్యవేదిక కన్వీనర్ బోయినపల్లి సుందరయ్య పిలుపు. ఇవి ఇప్పటివరకు నబుల్సిన అప్డేట్స్. కీప్ వాచింగ్ ABC న్యూస్.